జాగ్రత్తగా ఉండే నమ్మకమైన దాసుడు ఒక చిన్న గ్రామంలో ప్రజలు సంతోషంగా జీవించేవారు. ఆ గ్రామంలోని ప్రజలు విత్తనాలు నాటడం, పైరు పండించడం, తోటలు కాయడం, పశుమడ్డలను కాయడం, అన్నం వండడం, ఇల్లు కట్టడం ఇలాగున వారి జీవనం ఉంటూ ఉండేది. అదే గ్రామంలో ఎలియాస్ అనే ఒక జ్ఞానవంతుడైన దాసుడు ఉండేవాడు. అతడు మంచి యజమాని ఇంట పనిచేసేవాడు. ఒకరోజు ఉదయకాల సమయంలో యజమాని తన సేవకులందర్నీ పిలిచి ఇలా అన్నాడు, నేను ఒక దూర ప్రయాణానికి వెళ్తున్నాను. అయితే ఎలియాస్, నీవు నా ఇల్లుని బాధ్యతగా చూసుకో. నేను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో అన్నాడు యజమానుడు. అప్పుడు ఎలియాస్, అలాగే యజమానుడా, నేను నమ్మదగిన వాడిగా ఉంటాను. అప్పుడు యజమాని చుట్టూ చూసి ఒక హెచ్చరిక ఇచ్చాడు. నేను తిరిగి రావడమెప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు, అందువల్ల సిద్ధంగా ఉండాలి అని చెప్పాడా యజమానుడు. ఎలియాస్ విశ్వాసపాత్రత చేయడం ప్రారంభించాడు. రోజులు గడిచాయి, వారాలు మారాయి. అయితే ఎలియాస్ మాత్రం ప్రతిరోజూ జాగ్రత్తగా పనిచేశాడు. ఇల్లు శుభ్రంగా ఉంచాడు, జంతువులకు ఆహారం పెట్టాడు, ఇతర దాసులకు సహాయం చేశాడు. ప్రతిరోజు అతడు యజమానుడు వెళ్లిన దారివైపుగా చూసి యజమాని వస్తాడేమో అని ఎదురుచూశాడు. కాని జోనా అనే మరో దాసుడు నవ్వుతూ అన్నాడు, ఇంతకాలంగా చూస్తూనే ఉన్నాము కాని యజమాని రాలేదు. అసలు నేనిప్పుడెందుకు కష్టపడాలి, అట్లాగునా అని జోనా అన్నీ తినేశాడు. అంతేకాదు ఇతరులకు హాని చేశాడు, సమయాన్ని కూడా వృధా చేశాడు. తనకు చాలా సమయం ఉందని జోనా భావించాడు. కాని అకస్మాత్తుగా యజమాని అచటనైన రాక ఒక రాత్రి దూరంగా బూర శబ్దం వినిపించింది. ఆ సమయంలో యజమాని తిరిగి వచ్చాడు. ఎలియాస్ అతడిని ఎదుర్కొనడానికి పరుగెత్తాడు. ఇల్లు అందంగా, హృదయం సంతోషంగా ఉంది. ఎలియాస్కి కాని జోనా మాత్రం తనను తాను దాచుకోవడానికి ప్రయత్నించాడు. దుర్మార్గంగా జీవించినందుకు లజ్జపడ్డాడు. యజమాని ఎలియాస్ వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు, బాగుచేశావు, నమ్మదగిన దాసుడా. నేను నీకు అప్పగించిన బాధ్యతను నీవు విశ్వాసంతో నెరవేర్చావు. ఇకపై నీకు ఇంకా ఉన్నతమైన ఎక్కువ బాధ్యతలు ఇస్తాను అన్నాడు యజమాని. కాని యజమాని జోనా వైపు చూచి కోపంగా ఇలా అన్నాడు, నీవు సిద్ధంగా లేవు. నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేశావు, ఇతరులకు హాని చేశావు. ఇది నీకు తగిన ఫలితాలను తెచ్చిపెడుతుంది అన్నాడు యాజమాని. కాబట్టి నా ప్రియమైన వీక్షిస్తున్న ప్రేక్షక, ఆలపిస్తున్న నీకు నేను తెలియజేయునది ఏమనగా, ఈ యజమానిలాగే మనుష్యకుమారుడు కూడా అనుకోనని సమయమున రానున్నాడు. ఆ యజమానుడే యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ప్రతిరోజూ ఆయన రాబోతున్నట్టుగా జీవించండి. ఆయన మళ్లీ రానున్నాడు హెచ్చరికలతో కాదు గాని ఆకస్మికంగా రానయ్యున్నాడు. కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారా? విశ్వాసంతో జీవించాలి. యేసు రాక సమయం ఎవరికీ తెలియదు. ఆకస్మికంగా ఆయన రాక జరుగుతుంది ప్రతిరోజు. సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.